నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో పవన్ కళ్యాణ్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ, నాగబాబు. గిద్దలూరు నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతి పత్రం అందజేత. మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్య సమన్వయంతో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ గా పనిచేస్తుంది. కొనియాడిన అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయన్న వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు. లోక్సభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ప్రసంగించిన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ పోర్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు వేర్వేరుగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి ఛాంబర్లో బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురు ప్రస్తుత పరిణామాలు, వివిధ అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. ఆ తర్వాత నాగబాబు కూడా సోదరిని కలిశారు. గిద్దలూరు నియోజకవర్గం సమస్యలపై పవన్ కళ్యాణ్ కు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రం 25% పెట్టుబడులతో పాటు దేశ గ్రోత్ రేట్ను అధిగమించినట్లు అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ చెప్పారు. ఏపీ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మధ్య సమన్వయంతో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్గా పనిచేస్తుందని కొనియాడారు. విద్యుత్ ఛార్జీల తగ్గింపు, సీఎంకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వంటివి రాష్ట్రానికి గౌరవం తెచ్చాయని అన్నారు. విశాఖపట్నంలో సుమారు 5 నుండి 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలియజేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో 12,000 కోట్లతో 4,000 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రం పునర్నిర్మాణం వైపు దేశంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి రాష్ట్రంగా రూపొందించడంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, ఈ రాష్ట్రం ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తే ఇదొక స్వర్ణావకాశంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో పరిపాలనా అనుభవం ఉండి దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకులుగా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక సంక్షోభం నుంచి పునర్నిర్మాణం చేస్తూ దేశంలోనే 8వ ముఖ్య రాష్ట్రంగా జిఎస్డిపి నమోదు చేసుకున్నటువంటి రాష్ట్రం. అంతేకాకుండా ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఏవైతే పెట్టుబడులు వస్తున్నాయో పెట్టుబడులు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ పెట్టుబడులు ఈ 18 మాసాల్లో మన రాష్ట్రం రావటం అన్నది చాలా గొప్ప విషయం. 25% పెట్టుబడులు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫోర్బ్స్ నివేదిక ప్రకారంగా ఈ రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు రావడమే కాకుండా రాష్ట్ర పురోభివృద్ధి బాట వైపు వెళ్తూ గ్రోత్ రేట్ కూడా 10.75% నుంచి దేశం గ్రోత్ రేట్ కంటే ఎక్కువ శాతం మనం నమోదు చేసుకున్నటువంటి అవకాశాన్ని తక్కువ టైంలో తీసుకురాగలిగారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. మనకి కేంద్రం ఎప్పుడు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు అధ్యక్ష, కానీ మన దగ్గర ఉన్నది మటుకు ట్రిపుల్ ఇంజిన్ సర్కారు. అటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, వీరికి తోడుగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవడం వల్ల మరింతగా స్పీడ్గా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశంలో ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఉదాహరణకి వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగాలు కానీ అన్ని రంగాల్లో కూడా సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ అన్ని రంగాల్లో కూడా ముందంజ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మన దేశ అభివృద్ధి వ్యవసాయ రంగంలో 3.1% ఉంటే మన రాష్ట్రంలో 10.14% అభివృద్ధి నమోదు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. పరిశ్రమకు వస్తే దేశవ్యాప్తంగా 7% అభివృద్ధి ఉంటే మన రాష్ట్రంలో 9.15% అభివృద్ధి సాధించుకున్నాం అధ్యక్ష. సర్వీస్ సెక్టర్లు అయితే 9.3% దేశవ్యాప్తంగా ఉంటే మన రాష్ట్రం 10.67% అభివృద్ధి సాధించుకున్నాం. అంటే ముఖ్యమైనటువంటి రంగాలన్నింటిలో అతి తక్కువ టైంలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ప్రజలకు మేలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు
జరిపిస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికే చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా కాగ్ రిపోర్టు ప్రకారంగా చూస్తే మనం గత 9 మాసాల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేసేది సుమారు 19,000 కోట్ల రూపాయలు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎంత ఎక్కువగా క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేసినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో కూడా ఇటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయడం అన్నది ముదాహం. అదేవిధంగా మనకి ఎలక్ట్రిసిటీ రంగం చూస్తే ఉదాహరణకి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో సుమారు 30,000 కోట్ల రూపాయలు అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ అనేసి విధించింది. మొట్టమొదటిసారి మన రాష్ట్ర చరిత్రలో ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్పి 13 పైసలు తగ్గించే కార్యక్రమం చేయటమే కాకుండా వచ్చే 4-5 సంవత్సరాల్లో ₹29 తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమం రూపొందించడం ఉదాహరణ అధ్యక్ష. వాస్తవాలను పక్కన పెట్టి గవర్నర్తో అసెంబ్లీలో అసత్యాలు చదివించారని వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని ఆమె తప్పుపట్టారు. సభలో గవర్నర్ ప్రసంగమంతా అసత్యాలేనని, అది ప్రజా వ్యతిరేక ప్రసంగమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగులకు వేతన బకాయిలను చెల్లించకపోవడం, వాలంటీర్లకు ఇచ్చిన హామీలను విస్మరించడం, నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడి తప్పాయని, ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఉభయ సభల గురించి గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు. అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని, ప్రజల వ్యతిరేక ప్రసంగమని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో అవాస్తవాలన్నీ కూడా చెప్పించడం జరుగుతోంది. వాళ్ళు ఈరోజు చూసుకుంటే ప్రజలందరూ అనేకమైన కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ గవర్నర్ గారితో మాత్రం చాలా మంచి పరిపాలన అని ఆయన ప్రసంగంలో చెప్పించడం జరుగుతోంది. ఈరోజు ఏదైతే ఈ నాయకులు సీఎం గారు కావచ్చు, అనేక వాళ్ళ మంత్రులు కావచ్చు, బయటికి వచ్చి బయట ఏవైతే వాళ్ళు అవాస్తవాలు మాట్లాడుతున్నారో వాటిని ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో కూడా పూర్తిగా చెప్పించడం జరుగుతుంది. అయితే నిజంగా ఇది చాలా దురదృష్టకరమని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈరోజు ఏ వర్గం కూడా రోడ్డు మీదకి రాకుండా ఉండకుండా ఉన్న పరిస్థితి. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, అనేక మంది ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకు అంత తక్కువ టైంలో 19 నెలల కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చే కదా ఈరోజు రోడ్ల మీదకి జనాలు వస్తున్నారు. ఈరోజు నేను ఒకటే గట్టిగా అడుగుతున్నాను. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోవడము, వాళ్ళకి పెట్టుబడి ధర ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు రోడ్ల మీదకి ఎక్కే పరిస్థితి. ఈరోజు ఎప్పుడు లేని విధంగా, ఎక్కడ కూడా చూడని విధంగా ఈరోజు ఉద్యోగస్తులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, నిరుద్యోగుల వలసలు వెళ్లే పరిస్థితి, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఉద్యోగస్తులు అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇంతమంది ఈ 19 నెలల కాలంలోనే ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు మరణించిన సంఖ్య నిజంగా వీళ్ళకి ఇది ఒక హిస్టరీగా మిగిలిపోతుంది. ఈ కూటమి ప్రభుత్వానికి ఇది ఒక హిస్టరీ. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల మీద అనేకమైన ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అనేకమైన మరణాలు సంభవిస్తున్నాయంటే నిజంగా ఎందుకు ఈ ప్రభుత్వము చూస్తూ అలా ఉందని తెలియజేస్తున్నాము. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం వచ్చి 19 నెలలు అయినా కూడా ఈరోజు ఈ గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఉద్యోగస్తులకు మేలు చేసిన పరిస్థితి ఎక్కడా కూడా కనిపించలేదు. ఈరోజు చూసుకుంటే 19 నెలల్లోనే 3.22 లక్షల కోట్లు అప్పులు చేసి ఈరోజు దాదాపుగా ఉద్యోగస్తులు కూడా ఇవ్వాల్సిన బకాయిలు 31,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించాల. ఎక్కడా కూడా ఈరోజు వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామన్నాడు, అవి కూడా ఇవ్వలే. అనేక మంది ఉద్యోగస్తులు కూడా నిరుద్యోగుల భృతి ఇస్తామని చెప్పాడు. 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి లేక ఈరోజు వాళ్ళు నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వచ్చారు. అనేకమైన మంది అంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అన్నారు. మా జాబ్ క్యాలెండర్ జనవరిలోని జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇలాగ అనేకమైన అలివిగాని హామీలన్నీ ఇచ్చి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. వచ్చిన వెంటనే కూడా సూపర్ 6 అన్నారు. వాటిలో 3 మాత్రమే ఇచ్చారు. 3 కూడా
అర్రకొర ఇవ్వడం జరిగింది. ఇంకా 3 అసలు ఇవ్వని పరిస్థితి. అంటే ఇలాగ అన్ని అవాస్తవాలు మాట్లాడుతూ ఈ పరిపాలన కొనసాగిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రము జగనన్న ప్రభుత్వంలో, మా వైఎస్ఆర్సీపీ మా జగనన్న ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నిజంగా ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అన్ని విధాలుగా కూడా ఒక లాస్ట్గా ప్రభుత్వంగా కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు అన్ని విధాలుగా ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా ఎవరిని అడిగినా కూడా ఏది మనకు వరస్ట్ గవర్నెన్స్ ఏది ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వరస్ట్ గవర్నెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం చెప్పిన హామీలు అన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈరోజు అనేకమైన వాటిని ఒకటి ఏదో ఒకటి వస్తే విజయవాడలో వరదలు వస్తే తిరుమల లడ్డు, పవిత్రమైన తిరుమల లడ్డు మీద కల్తీ అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్. ఏదో ఒకటి ప్రజలు జగనన్నకు ప్రజలు జగనన్న పక్షాన ఉన్నారని 40% ఓటింగ్ మాకు ఉందని, ఇంకా మా జగనన్న ఎక్కడికి పోయినా విపరీతమైన జనాలు వస్తున్నారని ఈరోజు వాళ్ళ ఒక కక్షగా ఈ ప్రభుత్వం చేపడుతుంది. సో మేము ముఖ్యంగా కోరుకునేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ రావాలి. లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా పనిచేయాలి. పోలీసు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఏదైతే ప్రజల పక్షాన సమస్యలన్నీ ఉన్నాయో మేము శాసనమండలి ప్రజలకు అలాగే శాసనమండలికి ఒక వారధిగా పనిచేసి ఖచ్చితంగా శాసనమండలిలో మా వాయిస్ గట్టిగా వినిపించి ప్రజలకు ఏవైతే వీళ్ళ హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చేంత వరకు మేము ఖచ్చితంగా మా కార్యాచరణ ముందుంటుంది. ఖచ్చితంగా వాటి కోసం పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్ దిశగా ముందడుగు అని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభివర్ణించారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్పై జరిగిన చర్చలో భాగంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర బడ్జెట్ కీలక మార్గదర్శకంగా నిలుస్తుందని, ఈ బడ్జెట్ దేశ భవిష్యత్తు అభివృద్ధికి దిశానిర్దేశం చేసే వ్యూహాత్మక ప్రణాళిక అని అన్నారు. కాకినాడ పోర్ట్ పూర్తయితే మరో 16 MMTPA సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. షిప్ బిల్డింగ్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్, మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఫండ్ వంటి కేంద్ర పథకాల ద్వారా కాకినాడలో పోర్ట్, షిప్ బిల్డింగ్ యూనిట్కు ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. Honorable Speaker, sir, I rise to participate in the discussion of the Union Budget 26-27, a budget that is forward-looking, reform-driven and firmly anchored in the vision of Viksit Bharat. This is not merely an annual financial statement. It is a strategic blueprint to sustain economic momentum, deepen cooperative federalism and ensure the growth reaches the last mile. The Honorable Finance Minister, Nirmala Sitharamanji, who is one of the best finance minister India has ever seen, has outlined 3 Kartavya for national transformation. As the representative of Kakinada, a coastal constituency, I see the first Kartavya, accelerating and sustaining economic growth, clearly reflected in the budget's strong and strategic thrust on the maritime sector. I commend the government for enhancing the allocation of Ministry of Ports, Shipping and Waterways from 3,470 crore in budget 25-26 to 5,164 crore in budget 26-27, a nearly 49% increase. This sends a clear signal of India's commitment to building world-class port infrastructure, strengthening coastal logistics and reducing supply chain costs. The 1,000 crore Maritime Development Fund will bridge financing gaps in shipbuilding, ship repair and port modernization, powering sustained growth. Honorable Speaker, sir, the second Kartavya, fulfilling aspiration and building capacity, finds strong expression in the sharp 62% increase in allocation to the Ministry of Skill Development and Entrepreneurship from 6,100 crore to 9,885 crore. The 600 crore allocation for the integrated scheme in skilling architecture is particularly significant, as it aligns national frameworks with state-level planning and industry demands. Through pilots including Andhra Pradesh, it will enable local skill mapping, industry-linked training and continuous upgradation, transforming India's demographic dividend into a skilled and employable workforce. The third Kartavya, Sabka Saath, Sabka Vikas, is earned throughout the budget by aligning growth with inclusion. Flagship initiatives such as Vijit Ramji, with an outlay of 95,692 crore, PM Setu for ITA upgradation at 6,141 crores reflect the strong push towards job creation and employment-led growth, especially for the youth and first-generation learners. As a grassroots, PM Swanidhi exemplifies people-centric governance. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.